లియోనెల్ మెస్సీ ఇవాళ రాత్రి 7:15 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు రానున్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొననున్న మెస్సీ అభిమానులతో ఫోటోషూట్స్లో పాల్గొన్నారు. దాదాపు 50 నిమిషాల పాటు స్టేడియంలో ఉండనున్నారు మెస్సీ. రాత్రి 8:06 గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నారు ఫుట్బాల్ దిగ్గజం. 8:11 సీఎం రేవంత్ మెస్సీ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. సీఎం రేవంత్తో మెస్సీ మ్యాచ్ తర్వాత చివరి 20 నిమిషాలు చిన్నారులతో ముచ్చటించనున్నారు మెస్సీ. 8:38 స్టేడియంలో మెస్సీ పరేడ్ వాక్ చేయనున్నారు. మరోవైపు మెస్సీకి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు ఫహీం ఖురేషీ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఒకవైపు మనం చూస్తుంటే అభిమానులతో మెస్సీ ఫోటోషూట్స్ ఏ విధంగా జరుపుకోవాలి అనే ప్లాన్లో ప్రస్తుతం ఉన్నారు. అండ్ అభిమానులతో ఫోటోషూట్లో పాల్గొంటారు. దాదాపు 50 నిమిషాల పాటు స్టేడియంలో ఉండనున్నారు మెస్సీ. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ రాత్రి 7:15 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు రానున్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొననున్న మెస్సీ అభిమానులతో ఫోటోషూట్లో పాల్గొంటారు. దాదాపు 50 నిమిషాల పాటు స్టేడియంలో ఉండనున్నారు మెస్సీ. రాత్రి 8:06 గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నారు ఫుట్బాల్ దిగ్గజం. 8:11 సీఎం రేవంత్ మెస్సీ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. సీఎం రేవంత్ తో మెస్సీ మ్యాచ్ తర్వాత చివరి 20 నిమిషాలు చిన్నారులతో ముచ్చటించనున్నారు మెస్సీ. ఇప్పుడే మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ కి చేరుకోవడం కూడా జరిగింది. 8:38 స్టేడియంలో మెస్సీ పరేడ్ వాక్ చేయనున్నారు. మరోవైపు మెస్సీకి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు ఫహీం ఖురేషీ. ఇప్పుడే మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ కి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఫుట్బాల్ స్టార్ లియోనియల్ ఇవాళ మెస్సీ రాత్రి 7:15 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి రాబోతున్నారు. సో ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు, ఎంతో ఎదురు చూస్తున్నారు. 50 నిమిషాల పాటు ఉండబోతున్నారు మెస్సీ. కాబట్టి ఖచ్చితంగా మెస్సీ అభిమానులందరూ కూడా 50 నిమిషాలకు వాళ్ళకు వాల్యుబుల్ టైం అని చెప్పాలి. అండ్ ప్రభుత్వం కాంబినేషన్లో రాబోతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాంబినేషన్లో ఇవాళ స్పోర్ట్స్లో పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మెస్సీ అభిమానులు ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేశారు. బాటమ్ 2 పూర్తిగా అబ్జర్వ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మెస్సీకి సంబంధించి ఏ విధంగా తన ఆట తీరు ఏ విధంగా ఉంటుంది, తను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అభిమానుల్లో పెద్ద ఉత్కంఠ రేపిందని చెప్పాలి. ఎంతో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. దాదాపు 50 నిమిషాల పాటు స్టేడియంలో ఉండబోతున్నారు కాబట్టి ఇది హైదరాబాద్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ రాత్రి 8:06 గ్రౌండ్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు ఫుట్బాల్ దిగ్గజం. 8:11 సీఎం రేవంత్ అలాగే మెస్సీ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం 8 గంటలకి ఏం జరగబోతోంది అని చెప్పి. సో సీఎం రేవంత్ తో మెస్సీ మ్యాచ్ తర్వాత చివరి 20 నిమిషాలు చిన్నారుల కోసం కేటాయించడం జరిగింది మెస్సీ. చిన్నారులతో ముచ్చటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ 8:38 స్టేడియంలో మెస్సీ పరేడ్ వాక్ చేయబోతూ ఉన్నారు. ఈ పరేడ్ వాక్ కోసం కూడా స్పోర్ట్స్ కి సంబంధించి ఎంతో మంది ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మరోవైపు మెస్సీకి ఎయిర్పోర్ట్లో స్వాగతం కూడా పలికారు ఫహీం ఖురేషీ. అండ్ ఇవాళ మెస్సీకి సంబంధించి టూర్ ఈ విధంగా స్కెడ్యూల్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. మెస్సీ ఉప్పల్ స్టేడియంకి వచ్చినప్పటి నుంచి బయలుదేరి వెళ్లే వరకు పూర్తి డీటెయిల్స్ స్కెడ్యూల్ ఈ విధంగా ఉండబోతున్నాయి. చిన్నారులతో ఏ విధంగా ముచ్చటించబోతున్నారు అండ్ ఏ విధంగా సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాలే. ఎందుకంటే 2011 తర్వాత ఇవాళ 14 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణకి రావటం అనేది ఒక గొప్ప విజయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మెస్సీ కోసం ఎంతో మంది ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఫుట్బాల్కి సంబంధించిన వాళ్ళు కూడా మెస్సీని ఒక ఎవరైతే వాళ్ళు స్పోర్ట్స్లలో ఎక్కువగా ఇన్వాల్వ్గా ఉంటారో వాళ్ళైతే నిజంగా ఫొటోస్ పెట్టుకొని పూజించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మెస్సీ వస్తున్న తరుణంలో ఎక్కడి నుంచో పలు చోట్ల
చాలా మిగతా రాష్ట్రాల నుంచి ఓన్లీ తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా పలు రాష్ట్రాల నుంచి కూడా అభిమానం ఎక్కువగా ఉన్న వాళ్ళు దాదాపుగా 30,000 మంది వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పి ఒకవైపు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇవాళ ప్రస్తుతం మెస్సీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఇప్పుడే ఫలక్నమా ప్యాలెస్కి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫోటోషూట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంకి మెస్సీ రాబోతూ ఉన్నారు. మెస్సీ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఘనంగా స్వాగతం పలికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికి హైదరాబాద్లో ఇవాళ మెస్సీ మ్యానియా అని చెప్పాలి. హైదరాబాద్కి ఒక స్పోర్ట్స్ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మెస్సీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50 నిమిషాల పాటు మెస్సీకి సంబంధించి హెడ్ టు టో పూర్తిగా అబ్జర్వ్ చేసి మెస్సీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది కూడా క్రీడా రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. అలాంటి మెస్సీ వాళ్ళ వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి.